అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదివారు? 8th, 9th, 10th. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? అటు వినపడతలేదంట, పెద్దగా చెప్పాలి. కొంచెం క్లియర్గా చెప్తారా డీటెయిల్స్ అని? ఏం చేస్తున్నారు? అంట. ఓకే, నేను యాక్చువల్లీ ఈ స్కూల్లో 8th, 9th, 10th చదివాను. మా గురువులందరికీ, మాస్టర్లందరికీ నెక్స్ట్. నేను ఇప్పుడు గోల్డ్ వర్క్ చేస్తున్నాను. విజయవాడలో షాపు, మంగళగిరిలో ఉంటాం. నువ్వు వస్తే మొత్తం ఇచ్చేస్తారా? మొత్తం ఇచ్చేస్తా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వస్తారట. ఓన్లీ గోల్డే కదా కావాల్సింది మీకు, రోల్ గోల్డ్ కాదు కదా. నెక్స్ట్ పట్టలేదు. ఇది 2016 అని మాత్రం మర్చిపోండి. ప్రస్తుతానికి మనం 1995లోకి వెళ్ళిపోయాం. 95లో కొడితే ఎలా ఉంటుందో అలా చూపించండి. ఇప్పుడు మన బ్యాచ్ గురించి మన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి గురువులకు మరి మీకందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. నా ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, మీరు నన్ను వదిలి 20 సంవత్సరములు అయింది. ఎప్పుడు నన్ను పలకరిస్తారా, ఎప్పుడు నా కోసం వస్తారా అని మీకోసం ఆశతో ఎదురు చూస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకొనిచున్నాను. నా ఒడిలో నిద్రింపజేసి నా మమకారం పంచి నా ప్రేమలో ఉంచి లాలించి బుజ్జగించుతుంది. కొన్నిసార్లు తృణీక భావంతో సేవ, ప్రభు సేవ చేయిస్తున్నారని, మరికొందరు కల్పించి దిక్కులేని వారికి దిక్కయి ఉన్నారని, మంచివారిగా మహాత్ములుగా మంచి పేరు తెచ్చుకున్నారని విని ఇప్పుడు నా మనసంతో ఆనందంతో పరవళించున్నది. మీరు నా పిల్లలైనందుకు నేనెంతో గర్వపడుతున్నాను. అంటే 1995 సంవత్సరంలో 10వ తరగతి చదివి మరలా మమ్మందరినీ దర్శించుటకు చేయిస్తున్న మీకందరకు స్వాగతం, సుస్వాగతము. అభిషిక్తులై విజేత పొంగులు తేరా తమ్మని అందరి కలయిక అవధులు లేని ఆనంద డోళికలో తేలియాడుచు ఆకాశ గమనంలో రెక్కలు వచ్చి ఎగిరే మీ మనసులకు హద్దులుంటాయా? మీ ఆత్మీయ ఆనంద సంవేదనముతో ప్రకృతి పులకరించి పాడిందిలా. మరుమల్లె పూచెను ఇలకోయిలమ్మ పాట ఎదజల ధరించెను, మధురమైన మీ స్నేహం మరవలేని ఆనందం, సిగురాకు నవ్వెను మరుమల్లె పూచెను ఇలకోయిలమ్మ పాట ఎదజల ధరించెను, మధురమైన మీ స్నేహం మరువలేని అనుబంధం. నింగిలో చందమామ నిర్ధారణను
కొలనిలోని కమలములల్ని కనుబిందు చేసెను నింగిలో చందమామ నిండారనవ్వెను కొలనిలోని కమలములల్ని కనుబిందు చేసెను మధురమైన మీ స్నేహం మరువలేని మీ అనుబంధం అలనాటి మీ అనుబంధం ఈనాడు పండుగ ఎనుచు అలనాటి మీ అనుబంధం ఈనాడు పండుగ ఎనుచు చిగురాకు నవ్వెను మరుమల్లె పూచెను ఇలా కోయిలమ్మ పాట ఎదగలగరించెను మధురమైన మీ స్నేహం మరువలేని మీ అనుబంధం మధురమైన మీ స్నేహం మరువలేని మీ అనుబంధం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరకు మరి పూజ్య గురువులకు ప్రభు పేట వందనాలు చెల్లించుకోవచ్చు. అద్భుతం, అత్యద్భుతం. మొట్టమొదటి మెట్టు తల్లి ఒడిలో, రెండవ మెట్టు గుడిలో, మూడవ మెట్టు బడిలో. మన బడిలో అందరూ కూడా తల్లి ఒడిలో ఉన్నామని ఈ ఏటీపీఎం హై స్కూల్లో తల్లి మమకారాన్ని నూరు పోసి ఒక కావ్యంగా, కవితగా, ఒక పాటగా అత్యద్భుతంగా రాసి ఇక్కడకు వచ్చి పాడినటువంటి అబ్రహాం గారికి మనమందరం కూడా పెద్ద బిగ్ క్లాప్స్. లెట్ us give a big claps. ఆ చివరి నుంచి అసలు రావట్లేదు శబ్దం. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్ కావాలి. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా స్నేహితులకు నా నమస్కారాలు. 9, 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత పాలిటెక్నిక్ చేశాను. ఆ తర్వాత హిందీ పండిట్గా చేశాను. ఇప్పుడు గ్రేడ్ 1 హిందీ పండిట్గా వలబాపురం హై స్కూల్లో పనిచేస్తున్నాను. మేము ఈ ఊర్లోనే ఉంటున్నాము. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అట్లాగే నేను ఈ స్థితిలో ఉండడానికి మా ఉపాధ్యాయులు మాకు చెప్పినటువంటి విద్య, అట్లాగే హిందీ మేడం గారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉంది. ఆ మేడం గారి వల్లే నేను హిందీ పండిట్గా అయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోట మహాలక్ష్మి. అచ్యుత మహాలక్ష్మి నా పేరు. నేను హౌస్ వైఫ్ని. ఏ క్లాస్ ఉంటుంది ఇక్కడ? ఏ క్లాస్? 6th to 10th ఇక్కడ వరకు చదువుకున్నాను. మోసంలాగా తనకున్నటువంటి ఈ స్కూల్ అనుబంధాన్ని తెలియపరిచింది. అందరూ గట్టిగా కాల్స్ కొట్టాలండి. గట్టిగా గట్టిగా అసలు ఏది యాక్టివ్నెస్ లేదు అసలు మన దగ్గర. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ, ఫాదర్స్కి, సిస్టర్స్కి అందరికీ నా నమస్కారాలండి. నా ఫ్రెండ్స్కి బెస్ట్ విషెస్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. నేను ఈ స్కూల్లో 8th, 9th, 10th క్లాసెస్ చదివాను. ప్రస్తుతం అయితే నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను రవీంద్ర భారతిలో. ఆ రోజులంటే అసలు అది రెస్పాన్సిబుల్, బాధ్యతలు లేనటువంటి ఏజ్ అది. హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మెయిన్ 2 క్లాసెస్ అంటే బాగా హడలండి. ఆ క్లాసెస్కి వెళ్ళాలన్నా, అటెండ్ అవ్వాలన్నా కాస్త భయపడేవాళ్ళం. అది మ్యాథ్స్ అండ్ ఎన్ఎస్. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఆ రోజు.
ఈరోజు గుర్తొస్తున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు. నేను నాకు విద్య చెప్పినటువంటి చదువు నేర్పించినటువంటి సార్స్ అందరినీ కూడా నేను ఇప్పుడు చూసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి పూజ్యులు గురువులు మన చెన్నై ఫాదర్ గారికి, అంజన్ ఫాదర్ గారికి, అలాగే మన సాస్ అందరికీ, అలాగే నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దాసరి శ్రీనివాసరావు. నేను 7th నుంచి 10th వరకు ఈ స్కూల్లోను ప్లస్ ఇదే హాస్టల్లోనూ ఉంటూ 7th నుంచి 10th వరకు కంప్లీట్ చేసుకున్నాను. నా 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మన సామ్రాట్ మాస్టర్ గారి దగ్గర నేను డిప్లొమా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుని మన విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన మా మదర్ చనిపోవడం జరిగింది. మా మదర్ చనిపోయిన తర్వాత పర్లేదు ప్రజెంట్ శ్రీని ఏం చేస్తున్నాడు? ప్రజెంట్ జాబ్ ఏం చేస్తున్నాడు? నేను ప్రస్తుతం రైల్వేలో టెక్నీషియన్ గ్రేడ్ 1గా వర్క్ చేస్తున్నాను. తర్వాత నేను రైల్వేలో మా మదర్ గారి జాబ్ నాకు వచ్చింది. జాబ్ నేను విజయవాడలో ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యాను. క్లాస్ 3గా అపాయింట్మెంట్ అయ్యాను. క్లాస్ 3 గ్రేడ్ 3 ఫిట్టర్ అప్రెంటిస్ ఫిట్టర్గా 3 years చేశాను. అలాగే అప్రెంటిస్ ఫిట్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గ్రేడ్ 3గా ప్రమోట్ అయ్యాను. అక్కడ నుంచి గ్రేడ్ 2 గ్రేడ్ 1 వరకు విజయవాడలో ఉన్నాను. గ్రేడ్ 1 ప్రమోషన్తో నేను ప్రజెంట్ కాకినాడలో వర్క్ చేస్తున్నాను. కాకినాడలో టెక్నీషియన్ గ్రేడ్ 1గా 7 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇలా నాకు నా హృదయపూర్వక నమస్కారం మరలా తెలియచేయచ్చు. ఈ కార్యక్రమం నుంచి నేను నిర్వహించుకుంటున్నాను. నమస్తే, నా పేరు పాదపు శ్రీనివాసరావు. నాది ఇక్కడే మెడికల్ షాపు, ఇంకా పెళ్లి కాలేదు. నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఆర్మీలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఉన్నాను. నేను ప్రస్తుతం రాజస్థాన్ నుంచి మన హైదరాబాద్ పోస్టింగ్ ట్రాన్స్ఫర్ వచ్చాను. మీలో ఎవరైనా నా దగ్గరికి రావాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా వస్తా పోతా నాతో కలవచ్చు, రావచ్చు, మా దగ్గరికి మాట్లాడవచ్చు. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పూజ్యులైన ఫాదర్స్కి, గౌరవనీయులైన టీచర్స్కి పాదాభివందనం. ఇక్కడ దీని తర్వాత నేను నాది ఇంటర్ అండ్ డిగ్రీ జేకేసీ కాలేజ్లో చేశాను గుంటూరు. దాని తర్వాత MBA. ఇప్పుడు ప్రెసెంట్ నేను దాల్మియా సిమెంట్లో సీనియర్ సేల్స్ ఆఫీసర్గా మదనపల్లి వర్క్ చేస్తున్నాను, చిత్తూరు డిస్ట్రిక్ట్. అంటే మీరు నాటికలో స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు. ఫ్యాన్సీ డ్రెస్ షో చేశాం ఆ రోజు. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా కుమార్ చెప్పినట్టు సోది చెబుతామమ్మా సోది అని చెప్పాను. కాకపోతే నేను లాస్ట్లో వితౌట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ స్కూల్ మేనేజ్మెంట్ ఈరోజు మీ అందరికీ చాక్లెట్స్ పంచుతారని చెప్పాను. యాక్చువల్గా ఏమైందంటే ఆ రోజు ఎవరో చాక్లెట్స్ పంచలేదు, అది ఫెయిల్ అయింది. కాకపోతే నాకు ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత అపరాగా మాస్టరు మా స్కూల్ మెమరీస్లో తీసుకుంటే అపరా మాస్టర్ యాక్చువల్గా ఒక నాటిక ప్లే చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. సత్యం శివ సుందరం మంచం మీద మనిషి ప్రొనౌన్సియేషన్ మిస్ అవ్వకుండా చదువుతారు, వాళ్ళకి కంపల్సరీగా అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ఆ టైంలో నేను మన పూదోట చిన్నయ్య మేమిద్దరమే మన 10th క్లాస్ బ్యాచ్ నుంచి కానీ 8th క్లాస్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అయ్యాము. అది మనము ప్లే చేయడం జరిగింది మన స్కూల్ యానివర్సరీ డేకి. థ్యాంక్ యూ మై స్వీట్ వైఫ్ అండ్ చిల్డ్రన్.